హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో అలెక్స్ ఒక ఊరిని కనిపెట్టినట్లు, ఆ ఊర్లో మనుషులందరూ విచిత్రంగా ఉన్నట్లు, అలాగే ఆ ఊరికి ఒక జంతువు వచ్చి వాళ్ళని చంపుతున్నట్లు, ఆ ఊరి పెద్దయిన వల్జూరియం అలెక్స్ ని ఆ జంతువుని చంపినట్లయితే నీకు దారి చూపిస్తానన్నట్లు ఆ జంతువుని చంపడానికి ఆ ఊరి పొలమేరలో నిలబడినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అలెక్స్ వరంతిల్ గ్రామం పొలిమేరలో నిలబడి ఉన్నాడు. అడవి వైపు నుంచి ఆ రాక్షస జంతువు మళ్లీ వస్తుంది. ఈసారి దాని వెనక నుంచి ఇంకో 2 జంతువులు కూడా వస్తున్నాయి. సైనికులందరూ భయంతో తమ ఆయుధాలు బిగించి పట్టుకున్నారు. అలెక్స్ కి కూడా భయమే, కానీ మెడలో ఉన్న చంద్ర లాకెట్ ని గట్టిగా పట్టుకొని ఇది నన్ను కాపాడుతుంది అన్న నమ్మకంతో అక్కడ నిల్చొని ఉన్నాడు. 3 జంతువులు గ్రామం దగ్గరకు వచ్చేసరికి అవి తెలివిగా 3 వైపుగా విభజన అయి గ్రామంపై దాడి మొదలు పెట్టాయి. సైనికులు మ్యాజిక్ ఆయుధాలతో పోరాడిన చాలా మందిని ఆ జంతువులు తొండాలతో ఎత్తుకొని నోట్లో వేసుకుంటూ చంపేస్తున్నాయి. అలెక్స్ లాకెట్ వైపు చూసి యాక్టివేట్ అవ్వు అని మనసులో అడిగాడు. కానీ లాకెట్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. కాంతి లేదు, శబ్దం లేదు. ఒక పెద్ద జంతువు నేరుగా అలెక్స్ వైపు వచ్చేసింది. భారీ తొండాన్ని పైకి ఎత్తి అతన్ని కొట్టడానికి ఒక్క క్షణం మాత్రమే మిగిలింది. అలెక్స్ కళ్ళను మూసుకొని లాకెట్ ని బిగ్గరగా పట్టుకున్నాడు. అదే టైంలో లాకెట్ ఒక్కసారిగా మధ్య నుంచి ప్రకాశవంతమైన వెలుగు విరజిమ్మింది. అలెక్స్ ముందుకు పారదర్శక కవచం ఏర్పడింది. జంతువు తొండం ఆ షీల్డ్ ని ఢీకొట్టి వెనక్కి త్రోసుకుపోయింది. ఆ లైట్ మధ్య నుంచి ఒక క్లియర్ యంత్రస్వరం వినిపించింది. ఫైటింగ్ స్కిల్స్ యాక్టివేట్ చేయాలా అని. అలెక్స్ షాక్ అయినా ఆలోచించకుండా అరిచాడు. అవును, ఎస్, యాక్టివేట్ చేయి. లాకెట్ వెలుగు ఇంకా పెరిగింది. మెటల్ లాంటి కవచం అలెక్స్ శరీరంపై స్వయంగా ఏర్పడుతూ ఒక ఫుల్ ఆర్మర్ లాగా మారింది. అతని కుడి చేతిలో అగ్ని మెరుపులు కలిసినట్లుగా ఒక ఎనర్జీ కత్తి రూపంతో మారింది. ఇప్పుడు అలెక్స్ కళ్ళల్లో భయం కాదు, విశ్వాసం కనిపిస్తుంది. జంతువు మళ్లీ దూకింది. ఈసారి అలెక్స్ త్వరగా పక్కకు జంప్ చేసి దాని దాడిని తప్పించుకున్నాడు. లాకెట్ ఇచ్చిన ఫైటింగ్ స్కిల్స్ వల్ల అతని శరీరం తేలికగా, కదలికలు ఫాస్ట్ గా కనిపిస్తున్నాయి. అలెక్స్ గాల్లోకి ఎగిరి జంతువు మెడ దగ్గరకు చేరి అగ్ని కత్తితో దాని గొంతుని బలంగా కోశాడు. జంతువు పెద్దగా అరుస్తూ భూమిపై కూలిపోయింది. కొద్దిసేపటికి అది కదలకుండా మృతదేహంలా అయిపోయింది. మిగతా 2 జంతువులు ఇంకా గ్రామం లోపల సైనికులపై దాడి చేస్తూనే ఉన్నాయి. వాటిలో ఒకటి తన భారీ కాళ్లతో సైనికుల గుంపుపై నడవడానికి సిద్ధమైంది. అలెక్స్ అక్కడికి పరిగెత్తి గాల్లోకి జంప్ చేసి అగ్ని కత్తితో ఆ జంతువు ముందు కాళ్లను 2గా చేశాడు. జంతువు సంతులనం కోల్పోయి భారీ శబ్దంతో నేల మీద పడిపోయింది. అలెక్స్ వెంటనే దాని తల వైపుకు దూకి ఒకేసారి కత్తిని దాని తలలో దింపేశాడు. 2వ జంతువు కూడా చనిపోయింది. 3వ జంతువు ఈ 2 మృతదేహాలని చూసి భయంతో వెనక్కి తిరిగి అడవి వైపు పారిపోవడానికి ట్రై చేసింది. అలెక్స్ దాని వెనకే పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక దాని పక్కకి చేరి గుండె దగ్గర ఒక బలమైన దెబ్బ కొట్టాడు. జంతువు గట్టిగా అరుస్తూ అక్కడే కూలిపోయి చచ్చిపోయింది. గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. కొద్దిసేపటి క్రితం వరకు కేకలు, అరుపులు, శబ్దాలతో నిండిపోయిన వరంతిల్ ఇప్పుడు అలెక్స్ వైపు చూస్తుంది. లాకెట్ లోని వెలుగు మెల్లగా తగ్గింది. కవచం కనుమరుగైంది. అగ్నికత్తి గాల్లో కలిసిపోయింది. అలెక్స్ మామూలు యువకుడిలా కనిపిస్తున్నాడు. అయినా గ్రామస్తుల కళ్ళలో అతను ఇప్పుడు రక్షకుడు. కొంతసేపటికి అలెక్స్ వల్జూరియం దగ్గరకు వెళ్ళాడు. మీ ఊరికి ఉన్న అపాయాన్ని నేను ఎంతవరకు వీలైతే అంతవరకు తొలగించాను అని చెప్పాడు. ఇప్పుడైనా మీరు మాట ఇచ్చినట్లు ఇక్కడి నుంచి బయటపడడానికి మార్గం చెబుతారా? నాకు నా ప్రపంచానికి వెళ్ళాలి. అప్పుడు వల్జూరియం సీరియస్ గా అతన్ని ముఖం చూసి నెమ్మదిగా ఇలా అన్నాడు. నువ్వు మా గ్రామాన్ని కాపాడావు కాబట్టి నేను నా మాట తప్పను. ఇక్కడ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద సిటీ ఉంది. పేరు జైరోస్ అండర్ పోర్ట్. అది చాలా ప్రమాదకరమైన నగరం. దొంగతనాలు, బందిపోట్లు, మర్డర్లు అక్కడ చాలా కామన్. కానీ అదే చోట వేర్వేరు లోకాల నుంచి వచ్చిన వాళ్ళు, స్మగ్లర్స్, మ్యాజిక్ యూజర్లు చాలా మంది ఉంటారు. పోర్టల్స్ గురించి, ఇతర ప్రపంచాల గురించి ఏదైనా సమాచారం దొరకాలంటే అక్కడే దొరికే అవకాశం ఉంది. అప్పుడు అలెక్స్ అడిగాడు, అక్కడికి ఎలా వెళ్ళాలి? అప్పుడు వల్జూరియం గ్రామ మ్యాప్ చూపిస్తూ చెప్తాడు. ఇక్కడ నుంచి
పశ్చిమ దిశగా నేరుగా ప్రయాణించు. మధ్యలో అడవులు, కొండలు, చిన్న గ్రామాలు దాటిన తర్వాత జైరోస్ అండర్ పోర్ట్ కనపడుతుంది. నువ్వు నడిచిపోవడం కష్టం కాబట్టి నీకు ఒక మ్యాజికల్ వాహనం ఇస్తాం. అది మనసుతో మెదడుతో కంట్రోల్ అవుతుంది. స్టీరింగ్ బటన్లు ఏమీ ఉండవు. నువ్వు ఏ దిశగా వెళ్లాలో అని ఆలోచిస్తే ఆ దిశగా అది ముందుకు వెళ్తుంది. గ్రామస్తులు అలెక్స్ కి పండ్లతో, తిండి పదార్థాలతో ఒక చిన్న సంచి ఇచ్చారు. బయటికి తీసుకువెళ్లి వింతగా భవిష్యత్ డిజైన్ లో ఉన్న ఒక స్లీక్ వెహికల్ చూపించారు. అలెక్స్ లాకెట్ ని గుండె దగ్గర బిగ్గరగా పట్టుకొని, నాన్న నేను దారిలో ఉన్నాను అని మనసులో అనుకొని వాహనంపై ప్రయాణం మొదలు పెట్టాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక పెద్ద చెట్టు నీడలో వాహనాన్ని ఆపాడు. ఇక్కడ కొద్దిసేపు బ్రేక్ తీసుకుందాం అని అనుకున్నాడు. చెట్టు కింద కూర్చొని గ్రామం వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ తింటూ కొద్దిసేపు నేల మీద పడుకున్నాడు. 2 నిమిషాలకే పొదల మధ్యలో ఏవో శబ్దాలు వినిపించాయి. మొదట గమనించలేదు, తర్వాత శబ్దం పెద్దదవుతుంది. అలెక్స్ లేచి చూసేసరికి వాహనం దగ్గర ఒక గుంపు విచిత్రమైన జీవులు ఉన్నాయి. వాళ్ళు మనిషి ఆకారంలోనే ఉన్నారు, కానీ పూర్తిగా నలుపు, నీడలాగా. ముఖం స్పష్టంగా కనిపించదు. కళ్ళు దగ్గర మాత్రమే ఎర్రగా మెరిసే పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు అలెక్స్ వెహికల్ ని పార్టులుగా విడదీస్తూ ఒక్కో ముక్కలను బ్యాగులో వేసుకుంటున్నారు. అలెక్స్ గట్టిగా అరిచాడు, అయ్యో ఆగండి, అది నా వాహనం. వాళ్ళలో కొందరు అతని వైపు తిరిగి చూసి విచిత్రమైన గర్జన చేశారు మరియు ముగ్గురు నేరుగా అలెక్స్ వైపు పరుగెత్తారు. అలెక్స్ వెంటనే లాకెట్ ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నించాడు. లాకెట్ వెలుగుతుందని, కవచం కత్తి వస్తుందని భావించాడు. కవచం ఏర్పడింది. అగ్ని కత్తి కూడా చేతిలోకి వచ్చింది. అతను ధైర్యంగా ఫైట్ మొదలు పెట్టాడు. కత్తితో కొంతమందిని నేలకేసి కొట్టాడు, కానీ వాళ్ళ సంఖ్య ఎక్కువ. 10 మందిని కొట్టిన మరిన్ని నీడల నుంచి వస్తూనే ఉన్నాయి. చాలాసేపు పోరాడిన తర్వాత అలెక్స్ బాగా అలిసిపోయాడు. ఒక డార్క్ షాడో వెనుక నుంచి వచ్చి అతన్ని గట్టిగా నేలపైకి తోసి పడేశాడు. మరొకడు అతని చేతులను పట్టుకున్నాడు. మూడో డార్క్ షాడో పొడవాటి బ్లేడ్ తీసుకుని అలెక్స్ వైపు నెమ్మదిగా నడిచి వచ్చాడు. ఈ టైంలో లాకెట్ వెలుగు కూడా తగ్గిపోయింది. కవచం సగం మాయమైపోయింది. అలెక్స్ చేతులు బలహీనంగా అనిపించాయి. బ్లేడ్ అతన్ని పొడవటానికి దగ్గరికి వచ్చిన క్షణంలో దూరం నుంచి ఒక కత్తి గాల్లో తిరుగుతూ వచ్చి ఆ డార్క్ షాడో చెయ్యిని ఒకసారిగా తెగగొట్టి పడేసింది. అలెక్స్ షాక్ అయ్యి కత్తి వచ్చిన వైపు చూశాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె శరీరం మొత్తం లైట్ పింక్ కలర్ లో ఉంది. కాళ్ళ నుంచి మెడ వరకు చిన్న చుక్కల మెరుపులు. వెనుక వైపు ఒక తోక కూడా ఉంది. అది చివర్లో నీలకాంతిలో మెరుస్తూ ఉంది. అది లిసైరా. ఆమె చేతిని గాల్లోకి ఎత్తగానే గాలి ఒకసారిగా బలంగా వీచింది. ఆమె మెరుపు వేగంగా త్వరగా కదిలి ఒక్కో డార్క్ షాడో పై దాడి చేయడం మొదలు పెట్టింది. కత్తి దాడులు, కిక్లు, పంచులు. కొన్ని సెకండ్లలోనే చాలా మందిని నేలకేసి పడేసింది. మిగతా వాళ్ళు ఆమెను చూసి భయపడి చెట్ల నీడల్లోకి పారిపోయారు. లిసైరా నెమ్మదిగా అలెక్స్ దగ్గరకు వచ్చింది. హే, లేయగలవా అని చేతిని ముందుకు చాపింది. అలెక్స్ ఆమె చేతిని పట్టుకొని లేచాడు. నా పేరు లిసైరా అని ఆమె నవ్వుతూ అంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ డార్క్ షాడోస్ ఉంటారు. నువ్వు చూడడానికి చాలా వేరేలా ఉన్నావు. ఏ గ్రహం నుంచి వచ్చావు? అప్పుడు అలెక్స్ కొద్దిసేపు ఆమెను చూస్తూనే ఉంటాడు. ఆమె హలో వినపడుతుందా అని అడుగుతుంటే అతను నవ్వి ఇలా అన్నాడు, నేను అలెక్స్, నన్ను రక్షించినందుకు థ్యాంక్స్. అప్పుడు అలెక్స్ పోర్టల్ నుండి పడిపోవడం, వరంతిల్ గ్రామం, రాక్షస జంతువు, వల్జోరియం, జైరోస్ అండర్ పోర్ట్ గురించి తన ప్రయాణం ఎందుకు మొదలైందో క్లియర్ గా చెబుతాడు. లిసైరా ఆశ్చర్యంతో అడుగుతుంది, అంటే నువ్వు జైరోస్ అండర్ పోర్ట్ కి వెళ్తున్నావన్నమాట. నేను అక్కడికే వెళ్తున్నాను. దారిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. నువ్వు ఒంటరిగా వెళ్తే కష్టం అవుతుంది. నువ్వు ఇష్టపడితే మనిద్దరం కలిసి ప్రయాణిద్దాం. నేను నీకు హెల్ప్ చేస్తాను. అప్పుడు అలెక్స్ వెంటనే సరే ఇద్దరం కలిసే వెళ్దాం అని అంగీకరిస్తాడు. ఇద్దరు వాహనం దగ్గరకు వెళ్లి చూసేసరికి పార్ట్లలో చాలా భాగం డార్క్ షాడోస్ దొంగలించారు. వాహనం స్టార్ట్ అయ్యే స్థితిలో లేదు. అలెక్స్ నిస్సాయంగా చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. లిసైరా చెప్పింది, దగ్గరలోనే ఆర్క్స్ పార్క్ అనే గ్రామం ఉంది. అది వెహికల్ రిపేర్ కోసం ఫేమస్. మనిద్దరం కలిసి ఈ వాహనాన్ని అక్కడికి నెట్టుకుంటూ తీసుకెళ్దాం. వాళ్ళు రిపేర్ చేస్తారు. అలా ఇద్దరు వాహనం నెట్టుకుంటూ ఆర్క్స్ పార్క్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎక్కడ చూసినా రిపేర్ షాప్స్, అడ్వాన్స్డ్ వెహికల్స్, వింటర్ టూల్స్. ఆ గ్రామం వాళ్ళు ఆరెంజ్ శరీరంతో, 4 చేతులతో, 3 కళ్ళతో విచిత్రంగా ఉంటారు. ఇద్దరు ఒక గ్యారేజ్ దగ్గరికి ఆగి వాహనాన్ని చూపిస్తారు. ఇది రిపేర్ చేయాలి, ఎంత ఖర్చు అని లిసైరా అడుగుతుంది. ఆ గ్యారేజ్ మాస్టర్ వాహనాన్ని పూర్తిగా చూసి 40 నోవా షాట్స్ అని చెప్పాడు. సరే అని లిసైరా అంగీకరించింది. 2 గంటలు టైం పడుతుంది అని అతను చెప్పాడు. అంతవరకు ఇద్దరు మార్కెట్ లో వాకింగ్ కి వెళ్లారు. అలెక్స్ అడిగాడు, నోవా షాట్స్
షాట్స్ అంటే ఏమిటి? లిసైరా చేతిలో ఉన్న చిన్న మెరిసే ముక్క చూపించి ఇలా చెప్పింది, ఇవి నోవా షాట్స్, స్టార్స్ ఎనర్జీతో తయారైన చిన్న రాళ్ళు. ఇవే ఇక్కడ కరెన్సీ, డబ్బుల్లా ఇవే ఖర్చు చేస్తాం. వాళ్ళు అక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, వెహికల్స్, పార్ట్స్ అన్ని చూస్తూ నడుస్తూ ఉన్నారు. అప్పుడే దూరం నుంచి భారీ ఆర్మర్ వేసుకున్న పూర్తిగా కవర్ అయిన కొన్ని సైనికులు కనిపించారు. వారు కొందరిని బెదిరిస్తూ కొడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. లిసైరా ముఖం ఒక్కసారిగా టెన్షన్ అయ్యింది. అలెక్స్ ని పట్టుకొని పక్కనున్న షాప్ వెనక దాక్కున్నారు. నోరు మూసుకొని ఉండు, వాళ్ళు వెళ్లేంత వరకు మనం బయటికి వెళ్ళకూడదు అని హుషారుగా చెప్పింది. సైనికులు దూరమయ్యాక లిసైరా ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, రిపేర్ అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోవాలి అని అనింది లిసైరా. అలెక్స్ అడిగాడు, వాళ్ళు ఎవరు, ఎందుకు ఇంత భయపడుతున్నావు? అప్పుడు లిసైరా, వాళ్ళ గురించి నీకు తర్వాత చెబుతాను, ఇప్పుడైతే మనం ఇక్కడే కనిపిస్తే మంచిది కాదు అంది. ఇద్దరు రిపేర్ షాప్ వైపు నడుస్తూ వెళ్తున్నారు. ఆ టైంలో కాసేపటి క్రితం వెళ్లిపోయిన సైనికులలో ఒకరు మళ్ళీ గేటు వైపు వచ్చాడు. ఒక సామాను మర్చిపోయాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తూ వచ్చాడు. అప్పుడు అతని కళ్ళకు ఒక షాప్ దగ్గర నిలబడి ఉన్న లిసైరా అండ్ అలెక్స్ కనిపించారు. అతను లిసైరాని గట్టిగా చూసి పట్టుపట్టి అరుస్తాడు, వాల్కరీన్ అని. అంటే వెంటనే అతని ఆర్మర్ లో ఉన్న డివైస్ మిగతా టీమ్స్ కి సిగ్నల్ పంపుతుంది. లిసైరా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అతని దగ్గరకు దూకి గొంతు దగ్గర ఒక దెబ్బతో అతన్ని స్పృహ తప్పేలా నేలకేసి పడేస్తుంది. అలెక్స్, టైం లేదు, వెహికల్ దగ్గరకు పరిగెత్తు అని కేక వేసింది. ఇద్దరు గ్యారేజ్ వైపు పరిగెత్తి రిపేర్ అయిపోయిన వాహనంపై ఎక్కి ఫుల్ స్పీడ్ లో అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఆర్క్స్ప్రా గ్రామం వెనుకకి మాయమవుతుండగా వాళ్ళ వెనక ఆ ఆర్మర్డ్ సైనికులు వారి వాహనాలతో వెంటపడడం మొదలు పెట్టారు. అసలు ఆ సైనికులు ఎవరు? లిసైరా వెంట ఎందుకు పడుతూ ఉన్నారు? వాళ్ళు వారి బారి నుంచి తప్పించుకుంటారా లేదా? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.